సీన్ కనిపిస్తోంది. ఉదయం నుంచే రద్దీగా కనిపిస్తున్నాయి పెట్రోల్ బంకులన్నీ కూడా. ఆయిల్ అయిపోతుందేమోనన్న భయంతో వాహనదారులంతా పెద్ద సంఖ్యలో బంకుల వద్దకు చేరుకున్నారు. తిరుమలలో సైతం నో స్టాక్ బోర్డులు కనిపించాయి. పెట్రోల్ లేకపోవడంతో వాహనదారులంతా నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు. ఆయిల్ కంపెనీ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి తలెత్తింది అంటున్నారు. పెట్రోల్ కొరతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. పెట్రోల్ కొరతతో పెద్ద సంఖ్యలో తిరుపతి పెట్రోల్ బంకుల వద్దకు వినియోగదారులు వచ్చి పెట్రోల్ పట్టించుకుంటున్న విజువల్స్ను చూడవచ్చు. అయితే చాలా పెట్రోల్ బంకుల్లో ఖాళీ కావడంతో నిరాశగా వెళ్తున్న పరిస్థితి. మీరు పట్టించుకున్నారా పెట్రోల్? లేదండి, అయిపోయిందన్న. అయిపోయిందన్నారా? ఇది ఒకటే వచ్చారా, ఇంకా 2-3 బ్యాంకులకు వెళ్ళారా? కరకంబాడు రోడ్ నుంచి చూసుకుంటా వస్తున్నాను. కొన్ని మూయేస్తున్నారు. ఇక మధ్యలో ఒక చోట మాత్రం ఎక్కువ వెహికల్స్ ఎక్కువ ఉందని ముందుకు వచ్చాయి. ఇక్కడ కూడా దగ్గరికి వచ్చినాక అయిపోయిందని చెప్తున్నాను. నేను డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాను. పెట్రోల్ చాలా ఇబ్బంది కదా? చాలా ఇబ్బంది అండి. ప్రస్తుతానికి ఉంది, కొద్దిగా అది ఆడుతుంది చూడండి. 1 లీటర్ వరకు ఉంది, కొద్దిగా ఇబ్బంది. మళ్ళీ ఏదైతే ముందు జాగ్రత్త చర్యగా పెట్రోల్ పట్టుకోవాలనుకున్నాం, కానీ అయిపోయిందని చెప్తున్నారు. పెట్రోల్ అయిపోయిందా మీ బంకులో? ఎంత స్టాక్ ఉంది ఉదయం నుంచి? ఉదయం అంటే మామూలుగా వచ్చి డ్యూటీకి ఎక్కుతాం అంతే టైం ప్రకారము. స్టాక్ ఉన్నదాన్ని సేల్ చేసినాము, స్టాక్ అయిపోయింది, బండి క్లోజ్. పెట్రోల్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అయిపోయింది. డీజిల్ కూడా ఎన్ని లీటర్లు అయిపోయినాయి ఉదయం నుంచి? ఉదయం నుంచి మామూలుగా 4000 లీటర్లు ఉంది స్టాక్. 4000 లీటర్లు అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. నిన్న ఒక్కరోజే మాకు సేల్ హ్యూజ్గా 17,000 లీటర్లు సేల్ అయింది. మామూలుగా రెగ్యులర్గా ఎంత అవుతుంది? రెగ్యులర్గా మాకు 11,000 అవుతుంది రోజు. పెట్రోల్ డీజిల్. మీరు బుక్ చేసుకున్నారా? మేము ఆల్రెడీ బుక్ చేయను, శుక్రవారం బుక్ చేయను. ఎప్పుడు వస్తుంది అంటున్నారు? రేపు వస్తుంది. ఇది మీ దగ్గరేనా మొత్తం జిల్లా వ్యాప్తంగా? జిల్లా మొత్తం, జిల్లా ప్రతి ఒక్కటి అలాగే ఉంది. చిత్తానూరు నుంచి వస్తున్నాను నేనైతే. చిత్తానూరు రూటు హైవే కానీ నుంచి వస్తున్నాను. ఎక్కడ అన్ని బంకులు కూడా ఫుల్ రష్గా ఉంది. ఏమంటున్నారు అధికారులు? ఏమన్నా మీకు సమాచారం ఇచ్చారా? అదే సోమవారం ఇస్తామంటాం. ఈరోజు డిపో ఆధారంగా లీవ్ కాబట్టి సోమవారం ఇస్తాం. మేము ఆల్రెడీ 2 లోడ్లు బుక్ చేసినాము, వస్తాయి. 5 నిమిషాల వరకు కిటకిటలాడిన ఏదైతే ఈ పెట్రోల్ బంకు పరిస్థితి ప్రస్తుతం చూడవచ్చు. ఉదయం నుంచి 4000 లీటర్లు పెట్రోల్ పూర్తిగా అయిపోయిందని పెట్రోల్ బంకు మేనేజర్ చెప్తున్న పరిస్థితి. జిల్లా ఏదైతే తిరుపతి నగరం పరిసర ప్రాంతాల్లో సుమారు 25 పెట్రోల్ బంకులు ఉంటాయి. 25 పెట్రోల్ బంకుల వద్ద ఇలాంటి పరిస్థితి నెలకొంది. ప్రతి చోట ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఇటు వినియోగదారులు పెట్రోల్ కోసం వచ్చి పెట్రోల్ అయిపోయిందంటూ తెలిసి నిరాశగా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇక్కడ ఓ మహిళ అయితే ఇప్పుడు కూడా కొంతమంది ఉందా లేదా అని ప్రయత్నిస్తున్నారు. అమ్మ, ఇదేనా మీరు ఈ పెట్రోల్ బంక్? ఇంకా అవును, ఇదే అండి. ఇంటికే వచ్చారా? ఇంతకుముందు ఎక్కడ? ఇక్కడికే వస్తాం రోజు. ఇప్పుడేమో లేదని చెప్తున్నారు, స్టాకే లేదని చెప్తున్నారు పూర్తిగా. అది ఎందువల్ల నాకు అర్థం కావట్లేదు. ఇరాన్ అమెరికా యుద్ధం ఎఫెక్ట్తో ఇటు జిల్లా వ్యాప్తంగా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇటు గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే తిరుపతిలో ఈరోజు ఈ ఎఫెక్ట్ పూర్తిగా కనపడింది. దీంతో పూర్తిగా పెట్రోల్ కొరత వల్ల ఏదైతే వాహనాలకు అడ్డుగా ఏదైతే బారికేడ్స్ కూడా ఇట్లా ఏర్పాటు చేస్తున్నారో, లోపలికి ఎంట్రీ లేకుండా కూడా పెట్రోల్ బంక్ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాలను జిల్లా ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కానిస్టేబుల్ను అవసరమైతే బందోబస్తు ఏర్పాటు చేస్తాము, పెట్రోల్ కొరతలు ఏం లేవు, ఖచ్చితంగా ఇంధన నిల్వలు ఎక్కువగానే ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో చూస్తే అసలు పెట్రోల్ లేదని పెట్రోల్ బంకులు క్లోజ్ చేస్తున్న పరిస్థితి. ఇది తిరుపతిలోనే అత్యంత కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో నిరంతరము వాహనాలు వెళ్తుంటాయి. రోజుకు 11,000 లీటర్ల పెట్రోల్ అయిపోతుందంటే ఏ స్థాయిలో పెట్రోల్ వినియోగం ఈ బంకు నుంచి కంజంక్షన్ ఉందో అర్థమవుతుంది. ఇలాంటిది తిరుపతి వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో అధికారులు వెంటనే సప్లై చేయాలని కోరుతున్నారు. అయితే ఈరోజు ఆదివారము, రేపు మాత్రమే సరుకు వస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి పరిస్థితి తిరుపతి నగర పరిసరాల్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.